నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో విజయోత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ వరంగల్లో ఫస్ట్ టైం ఈ సభ నిర్వహిస్తోంది. సుమారు 1,00,000 మంది మహిళలతో ఏర్పాటు చేసిన ఈ సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తిగా నామకరణం చేశారు. రైట్, విజయోత్సవ సభకు ముందే ట్రై సిటీస్ అభివృద్ధి కోసం బడ్జెట్ని కూడా రిలీజ్ చేశారు. 4,962 కోట్ల నిధుల్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ని అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, 3 సిటీస్ అభివృద్ధి కోసం ఈ నిధులు ప్రస్తుతం కేటాయించడం, అలాగే విజయోత్సవ సభకి ముందు ఈ నిర్ణయం తీసుకోవటం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు వరంగల్లో భారీ బహిరంగ సభను ఇందిరా మహిళా శక్తి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగతా మంత్రులందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్కు బయలుదేరుతారు. అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి భవనాలకు సంబంధించి 22 జిల్లాలలో కూడా 5 కోట్ల రూపాయల చొప్పున ఈ భవనాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భవనాలను ఈరోజు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు మహిళా అభివృద్ధికి సంబంధించి మహిళా సంఘాలకు ప్రత్యేకించి ఎంటర్‌ప్రెన్యూర్గా మార్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న అనేక రకాల నిర్ణయాలను ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్ చేయడం కోసం సోలార్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలను మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. దీంతోపాటు ఆర్టీసీలో బస్సులు, ప్రైవేట్ బస్సులు ఏవైతే ఇతరులు ఏర్పాటు చేస్తున్నారో వాటిని నేరుగా మహిళా సంఘాలకు ఇచ్చి అందులో ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఆ బస్సులు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించబోతున్నారు. దీంతోపాటు మహిళా గ్రూపులకు నేరుగా ప్రభుత్వమే షూరిటీ ఇచ్చి రుణాలు కూడా ఇప్పించబోతా ఉంది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేయబోతా ఉంది. దీంతోపాటు మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను వివరించబోతున్న నేపథ్యంలో దానికంటే ముందుగానే వరంగల్ అభివృద్ధి కోసం భారీగా నిధులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 4,962 కోట్ల రూపాయలు. ముఖ్యంగా వరంగల్ ట్రై సిటీకి సంబంధించి వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 ప్రాంతాల పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 4,000 కోట్ల రూపాయల పైచీలకు నిధులు వెచ్చించబోతా ఉన్నారు. దీంతోపాటు మామ్నూరు ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి తీసుకుపోతున్నారు. ఇంకా దాదాపుగా 190 ఎకరాల భూమి ప్రస్తుతం మామ్నూరు ఎయిర్పోర్ట్కు అవసరం. ఆ భూమి సేకరణ కోసం 200 పైగా కోట్లు కూడా కేటాయించారు. దీంతోపాటు ఆ స్మార్ట్ సిటీగా మార్చడం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం అనేక రకాల నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 4,962 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మెజారిటీగా కూడా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు మిగతా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. దీన్ని మహిళా శక్తి సభగా, ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేశారు. ఇక రేపు వేములవాడలో ఒక భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని యువశక్తి సభగా నామకరణం చేశారు. యువశక్తి సభ ద్వారా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, యువత కోసం తీసుకున్న నిర్ణయాలేంటి, భవిష్యత్తులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోబోతుందనే అంశాలను ఈ యువ సభ ద్వారా ప్రభుత్వం ప్రజలకు వివరించబోతా ఉంది. ఈ నెల 27న మహబూబ్ నగర్లో రైతు సభను ఏర్పాటు చేయబోతా ఉంది. రైతుల సంక్షేమం కోసం 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని ఈ సభ ద్వారా వివరించబోతున్నారు. ఈ 3 సభలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్ లేదా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక భారీ బహిరంగ సభను డిసెంబర్ 2 లేదా 3న ఒక సభను ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి ఏఐసీసీ నుంచి ఒక కీలక నేత హాజరయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ టైం అడుగుతున్నారు. ఒకవేళ కుదరకపోతే ప్రియాంక గాంధీ సభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.